Hi, welcome to our YouTube channel. ఇది కెనడాలోని వ్యాంకోవర్ సిటీ. స్నో చూడండి ఎంతలా ఉందో. అసలు ఈ స్నో అనేది అసలుకు ఎప్పుడు పడుతుంది, ఎక్కడెక్కడ పడుతుంది, అసలు ఎలా పడుతుంది, ఆ పడినప్పుడు దానివల్ల కష్టాలు, అసలు దానివల్ల జరిగే ఇబ్బందులు, అది చూడడానికి చాలా బాగుంటుంది అందంగా. అసలుకు చాలా అంటే పడినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక 4-5 డేస్ అవుతుందో మంచు కరిగేసి గట్టిగా ఏర్పడుతుంది. అప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరూ. అసలు ఈ మంచుని ఎలా క్లియర్ చేస్తారు, ఎప్పుడు పడుతుంది, ఎక్కడెక్కడ పడుతుంది, ఎంత పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. అసలు మంచు అనేది ఎలా పడుతుంది? మామూలుగా అయితే సాధారణ ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా వెళ్ళినప్పుడు, అంటే 0 అక్కడ వచ్చేసి నార్మల్ టెంపరేచర్స్ వచ్చేసి 4, 8 అలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ప్రావిన్స్ బట్టి. వ్యాంకోవర్ సిటీ అంటే నార్మల్గా 8, 4 ఒక నవంబర్ నెలలో, వీటిల్లో అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్ నెలలో మటుకు మైనస్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే 0 డిగ్రీస్ కన్నా తక్కువగా వెళ్తుందో అప్పుడు మనకు నార్మల్గా సముద్రాల నుంచి నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడతాయి కదా. ఆ మేఘాలుగా ఏర్పడిన చిన్న చిన్న బిందువులు ఉంటాయి కదా. ఇది టెంపరేచర్, గాలిలో తేమ, ఉష్ణోగ్రత వచ్చేసి మైనస్లో ఉంటుంది కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి ఆ బిందువులు అనేవి చిన్నగా ఒక స్నో ఫ్లేక్లా ఏర్పడతాయి. అవి ఒక్కొక్కటి కలిసి మనకు మొత్తం మంచులా కురుస్తుంది. నార్మల్గా వర్షం ఎలా పడుతుందో కానీ గాలిలో తేమ, చల్లదనం వల్ల మనకు స్నో పడుతుంది. చూడండి అసలుకు ఎంతలా పడిందో. సిటీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 సెంటీమీటర్స్ నుంచి మనిషి మునిగేంత వరకు మంచు పడుతూనే ఉంటుంది. అసలుకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అసలుకి ఎలా అంటే ఒక కాటన్, మనకు పత్తి వస్తే ఎంత తెల్లగా అసలు మెరుస్తూ ఉంటుందో, పడిన తర్వాత అంత చండాలంగా తయారుద్ది. ఎందుకంటే అది బురద అంతా కలిపేసి గట్టిగా అయిపోయేసి ఎంతోమంది స్కిడ్ అయిపోతారు. మొత్తం కార్లు కానీ ఇల్లు కానీ మొత్తం కవర్ అయిపోతుంది. ఇది చూడండి ఎప్పుడు ఇలా స్నో ఎలా పడుతుందో. ఒక చిన్న స్నో ఫ్లేక్స్ లాగా పడుతూ ఉంటుంది. అంటే ఒక దూది గింజలు సాఫ్ట్గా పడుతూ ఉంటుంది. పడినప్పుడు అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంతలా అంటే అంత సాఫ్ట్, టచ్ చేసే కరిగేలా ఉంటుంది. ఎప్పుడైతే అది పడిన తర్వాత మనకు అది ఎలా అయిద్దంటే ఆల్మోస్ట్ ఒక పైకి ఒక 3, 4, 5 ఫీట్స్ అలా హైట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా అలా కంటిన్యూగా స్నో పడుతూ ఉందంటే ఆల్మోస్ట్ ఒక మనిషి 6 ఫీట్ వరకు వస్తుంది స్నో. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు గాల్లో ఉష్ణోగ్రతలు తేడా వల్ల, అంటే గాలి వీయడం కానీ లేదా కరగడం మొదలైంది అనుకో, ఆ మంచు అంతా కలిసి ఒక గట్టి ముద్దలా ఏర్పడి ఒక రాయి కన్నా గట్టిగా ఏర్పడుతుంది. కానీ ఈ స్నోను ఎలా తొలగిస్తారు, ఈ స్నో వల్ల ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ముఖ్యంగా బయటకు వెళ్ళి వర్క్ చేయాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా, కార్లు స్టార్ట్ అవ్వాలన్నా, ఈ కార్లు చాలా స్కిడ్ అవుతాయి. ఈ టైంలో అసలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకుంటారు కానీ చాలామంది స్నో అంటే అసలుకు ఆనందంగా ఉంటుందని. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా చూసినప్పుడు అబ్బా భలే ఉంది, స్నో పడుతుంది, ఎంత ఆనందంగా ఉందో అసలుకు. ఇలా నార్మల్గా ఎక్కడ చూసినా వైట్గా ఒక ప్యూర్, మనకు వెండి కన్నా ఒక వైట్ కలర్లో ఉంటుంది. ఇలా ఇప్పుడు నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు తీసా చెట్లు కానీ ప్రతి ఒక్కటి. అక్కడ మెట్రోలో వెళ్ళేటప్పుడు, మెట్రోలు కూడా అక్కడ వచ్చేసి మనకు ఆటోమేటిక్ మెట్రో, అంటే పైలట్ ఉండరు, ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి, సెన్సార్స్తో వెళ్తాయి. చాలా ఎక్కువగా అసలు ఆల్మోస్ట్ ఇలా క్లియర్ చేసుకుంటారు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు క్లియర్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ ఇంకోటి ఆ స్నో కరగాలంటే అక్కడ సాల్ట్ వేస్తారు. ఆల్మోస్ట్ చూడండి ఎక్కడంటే 30 to 40 సెంటీమీటర్స్ పైకి ఇంకా ఎక్కువగా పడింది. అది అంటే 2 ఫీట్ ఉంటుంది. ప్రతి ఎవరింటి దగ్గర వాళ్ళు దాన్ని క్లియర్ చేసుకుంటారు, సాల్ట్ వేసుకుంటారు. అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది, కళ్ళు ఉప్పు వేస్తే ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సిటీ మొత్తం అప్పుడైతే ఎంతో అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది పైన చూడడానికి. కానీ కింద మాత్రం చాలా అంటే చాలా, అలా చూడండి దారి చూడండి, అంటే వెహికల్స్ వెళ్ళినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ నడవాలనే చాలా ఇబ్బంది. అసలు అక్కడ చాలా కష్టం. అటువంటి చూడండి ఇప్పుడు ఇది మేము బాల్కనీలోంచి తీస్తున్నా, బాల్కనీలో తీసినప్పుడు స్నో ఎంతుందో చూడండి. పైన జస్ట్ గ్రిల్ మీద ఎంతుందో చూడండి, బయట ఎంతుందో చూడండి. ఆల్మోస్ట్ కొన్ని అయితే కార్లు మునిగిపోతాయి, అటువంటి స్నో ఉంటుంది. కానీ వ్యాంకోవర్ సిటీలో కొంచెం తక్కువ, ఇంకా ఎక్స్ట్రీమ్ పడే ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంటే కెనడాలో ఆల్మోస్ట్ -18 వరకు వెళ్తుంది. మాకు -10, -12 వరకు వెళ్తాయి. కానీ ఆ టైంలో బస్లో జర్నీ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. అంటే ఖచ్చితంగా -20, -10 ఉన్న జాకెట్స్ వేసుకునే ఖచ్చితంగా వెళ్ళాలి. ప్లస్ హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోవాలి. చూడు అసలుకు నడవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చాలా అంటే చాలా ఇబ్బంది. అసలుకు అక్కడ నడవడం చాలా కష్టంగా ఉంటుంది.
మొత్తం స్కిడ్ అవుతూ ఉంటుంది అసలు. కంటే ఒక గాజు మనకు ఐస్ మీద నడిచినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ స్నో టైంలో షూస్ ఖచ్చితంగా గ్రిప్ ఉన్నాయి వేసుకోవాలి, లేకుంటే చాలా కష్టం. కార్లు అయితే ఒక 2 days తీయలేదంటే ఆల్మోస్ట్ మొత్తం అన్నీ లాక్ అయిపోతాయి, అంటే మొత్తం సెట్ అయిపోతాయి. ఇంకా ఈవెన్ మొక్కలు ఈ చెట్లు ఇవన్నీ ఏంటంటే గట్టిగా అయిపోతాయి స్నో పడడం వల్ల. కానీ రోడ్లు ఇవన్నీ మటుకు క్లియర్ చేస్తూ ఉంటారు, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. స్నోలో నడవాలంటే చాలా ఇబ్బంది. ఖచ్చితంగా స్నోలో వెళ్ళే వాళ్ళకు స్నో టైర్స్ ఉండాలి, లేదంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, జారుతూ ఉంటాయి. మనం ఎన్నో వీడియో చూసింటాం. కానీ స్నో ఒక్కసారైనా చూడాలనే థ్రిల్లింగ్ అయితే బాగానే ఉంటుంది. కానీ స్నోలో వర్క్ చేయాలన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ అది క్లియర్ చేయడానికి చాలా కష్టం. అక్కడ గవర్నమెంట్ చాలా తీసుకుంటుంది, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కూడా స్నో క్లియరెన్స్ చేసే వాళ్ళకి కూడా శాలరీస్ బాగానే ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్గా అంటే మనుషులు నడిచేదానికి అక్కడ దారి సైడ్ కనిపిస్తుంది చూసారు, అది క్లియర్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చి క్లియర్ చేస్తారు. ఎవరింటి దగ్గర వాళ్ళ క్లియర్ చేయాలి, లేదంటే అసలు గవర్నమెంట్ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఇవి ఏంటంటే అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ క్లియర్ చేస్తామని ఉంటారు. అయినా కూడా ఎంత స్నో అంటే ఆల్మోస్ట్ చూడండి ప్రతి దగ్గర టెర్రస్ పైన కానీ కింద కానీ సిటీ మొత్తం స్నోనే. ఈ స్నో ఏమైందంటే మళ్ళీ నిదానంగా కరిగి వాటర్లో అవి చిన్న చిన్న లేక్స్లోకి వెళ్తాయి. కానీ ఎంత అంటే అసలుకు స్నోలో ఆడుకుంటారు చాలామంది, స్నో మ్యాన్ తయారు చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది, పిల్లలు కిడ్స్ అంతా బాగానే ఉంటుంది. కానీ దాంట్లో జర్నీ చేయడం వర్క్ చేయడం చాలా కష్టం. కానీ తప్పదు, ఎంత స్నో పడినా ఎంత ఏమున్నా కూడా వర్క్ అందరు వెళ్తారు, వర్క్ చేసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది, అంటే ట్రైన్స్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ లేకుంటే బస్సెస్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో స్నోని చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి స్నో టైంలో చాలా ప్లేసెస్లో స్నోతో లైటింగ్స్ కానీ అక్కడి పార్క్స్ కానీ చాలా, అంటే అక్కడ చాలామంది వెకేషన్కి వెళ్తారు. కొన్ని ప్లేసుల్లో లైటింగ్స్తో స్నో అంతా వెలుగుతూ చాలా బాగుంటుంది. స్నోని చాలామంది, ఎందుకంటే వ్యాంకోవర్ సిటీలో వచ్చేది ఎప్పుడో ఒక 3 months కాబట్టి, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు స్నోని. ఫస్ట్ కొన్ని రోజులు మాత్రమే, తర్వాత ఇబ్బందులు పడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.